చూస్తున్నది వి5 న్యూస్, మీకోసం మీ వంట. యాక్చువల్ గా మీరు రైల్వే లైన్ గురించి మన కొవ్వూరు నుంచి భద్రాచలం కావాలని చెప్పి చాలా సందర్భాల్లో మీరు వాయిస్ ఇవ్వడం జరిగింది. అట్లాగే కొన్ని స్టేట్మెంట్స్ రెడీ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అవేర్నెస్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు అనౌన్స్ చేశారు కదా, అంటే అసలు ఏంటి కారణం ఏంటి? ఇప్పుడు అచ్చె శ్రీనివాసరావు గారు పోరాటం అనుకోవచ్చా, లేదా దాని బ్యాక్ కూడా ఏదైనా ఉందా? ఓకే, దీని గురించి నాకు చాలా దీని మీద ఏంటంటే ఎక్కువ నేను ఢిల్లీ కూడా వెళ్ళడం జరిగింది. అప్పుడు ఎంపీ గారు సపోర్ట్ చేశారు. ఓకే సార్, కమ్యూనిస్ట్ ఎంపీ అయినప్పుడు పేరైతే మీడియం బాబు గారు. అప్పుడు వాళ్ళందరూ అప్పుడు స్టాన్లీ బాబు అని మనకి సికింద్రాబాద్ లో అంటే అప్పుడు ఇంటర్వ్యూ కూడా ఇప్పించారు. అప్పుడు కూడా నేను పట్టుకెళ్ళి ఒకటి ఇచ్చాను. ఓకే సార్, ఇవన్నీ బేస్ చేసుకుని 2011లో లైన్ శాంక్షన్ అయిపోయింది. 2011 బెనర్జీ గారు లైన్ శాంక్షన్ చేస్తారు. ఓకే సార్, లైన్ శాంక్షన్ చాలా మందికి అర్థమైన విషయం ఏంటంటే భద్రాచలం కొవ్వూరు లైన్ శాంక్షన్. ఓకే సార్, కానీ దాన్ని నిధులు తెచ్చుకోలేరు. అక్కడ కూడా ప్రాబ్లం ఉంది. శాంక్షన్ అయినప్పుడు జరిగిన విషయం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు నేను భూమి ఇస్తాను మీరు లైన్ ఏంటని ఒక ఒప్పందం చేసుకున్నాం. మన దురదృష్టం రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన భూమి ఇవ్వాలి. ఓకే సార్, అప్పట్లో 70 కోట్లు పెడితే మొత్తం టోటల్ లైన్ కి భూమి వచ్చేసేది. ఇది కొన్ని 100 కోట్లకి వెళ్ళిపోయింది ఇప్పుడు. అవును సార్, అదొక పెండింగ్. ప్రతి బడ్జెట్ లో కూడా ఎందుకు పెండింగ్ వచ్చేది అంటే భూమి ఇస్తే రైల్వే లైన్ వేస్తాం. భూమి స్టేట్ గవర్నమెంట్ ఎన్నోసార్లు స్టేట్ గవర్నమెంట్ కూడా నేను విమర్శించడం కూడా జరిగింది. ఓకే సార్, పట్టించుకోలేదు. ఇది శాంక్షన్ అయినటువంటి లైన్. తర్వాత ఏం చేశారంటే మళ్ళీ మారిపోయింది. లైన్స్ ఏంటంటే ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు అనుగుణంగా ఏంటంటే మార్చుకున్నారు. ఓకే సార్, ఈ లైన్ అవ్వదు కానీ ఏంటంటే సత్తుపల్లికి లైన్ అవసరం అర్జెంట్. అక్కడ మైనింగ్ స్టార్ట్ అయిపోయింది. బై రోడ్ వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి కంపల్సరీగా ట్రైన్ ద్వారానే మణుగూరుకి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పవర్ ప్లాంట్స్ కి ఏంటంటే బొగ్గు వెళ్ళాలి. ఓకే సార్, దానికోసం వాళ్ళు ఏం చేశారంటే ముందు మనం చేసేసుకున్నాం అన్నప్పుడు సింగరేణి కాలరీస్ ముందుకు వచ్చింది. లైన్ కేక్ వచ్చి నేను పెట్టేసుకున్నాను. వాళ్ళు డబ్బులు ఇవ్వబట్టి ఈ రోజున ఏంటంటే ఎక్కడ దాకా వస్తుందంటే లైన్ సగం లైన్ అయిపోయింది. అంటే ప్రపోజ్ చేసిన లైన్ అది కాదు. సత్తుపల్లి అసలు ఫస్ట్ లిస్ట్ లో లేదు. ఓకే సార్, ఏం చేశారంటే అటు తిప్పి సత్తుపల్లికి తీసుకెళ్ళి ఈ సత్తుపల్లి దాకా ఎప్పుడైతే వచ్చిందో ఇప్పుడు ఏంటంటే కొవ్వూరు భద్రాచలం లైన్ క్యాన్సిల్ ఒక రకంగా ఏంటంటే అది తీసి ఇప్పుడు ఏమంటున్నారంటే సత్తుపల్లి నుంచి కొవ్వూరు కలిపారు. ఓకే సార్, కలిపితే కంటిన్యూటీ లైన్ వచ్చేస్తుంది కాబట్టి ఆ ప్రపోజల్ కూడా తీసుకొచ్చి దానికి కూడా ల్యాండ్ ఇమ్మని అడిగారు. ఓకే సార్, అది జరగలేదు. దానికి కూడా చేయలేదు. ఒక 2 సంవత్సరాల క్రితం జరిగింది ఏంటంటే మనకి మీకు అందరూ తెలుసు ప్రధానమంత్రి గారు భారతీ మాల సాగర్ మాల అని 2 పథకాలు పెట్టారు. భారతీ మాలలో ఇప్పుడు మనకి గ్రీన్ ఫీల్డ్ వచ్చింది చూసారు. గ్రీన్ ఫీల్డ్ అలా సాగర్ మాల పథకంలో కాకినాడ పోర్ట్ ని తెలంగాణకి అనుసంధానం చేయాలి. ఎందుకంటే తెలంగాణ పోర్ట్స్ లో తెలంగాణకి ఉన్న ఒకే ఒక పోర్ట్ ఏంటంటే వైజాగ్ ఇవ్వలేదు మనకి. ఎందుకంటే వైజాగ్ మనకి సరిపోతుంది. అంచేత కాకినాడ పోర్ట్ ని తెలంగాణకి అటాచ్ చేయాలి. దానికి లింక్ ట్రైన్ కావాలి కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే సాగర్ మాల పథకంలో పెట్టేశారు. ఓకే సార్, అంటే ఇప్పుడు మొత్తం టోటల్ గా దానికి అయ్యే ఖర్చు అంతా ఎవరు చూసుకుంటారంటే కేంద్ర ప్రభుత్వం. ఓకే సార్, దానిలో భాగంగానే సాగర్ మాలలో ఒకటి పోర్ట్ కి అనుసంధానం చేయాలి. వాళ్ళకి గ్రానైట్ ఉంటుంది. గ్రానైట్ అనేటువంటి బై రోడ్ వెళ్ళడం వల్ల మన రోడ్డు నాశనం అయిపోయింది మీకు తెలుసు. అవును సార్, అవును, చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇప్పుడు అక్కడ మినిస్టర్స్ హరీష్ రావు గారు వాళ్ళందరూ కూడా గట్టిగా ప్రపోజ్ ఏం చేశారంటే ఏమైనా సరే లైన్ అయిపోతే మాకు గ్రానైట్ కూడా ఇదొక రీసెంట్ గా మనకి ఇక్కడ జీలుగుముల దగ్గర ఒక్కవారగూడెం విలేజ్ సరౌండింగ్స్ లో నావల్ డిపో వస్తుంది. అవునవును సార్, ఇది చాలా మందికి ఐడియా రావట్లేదు. నావల్ డిపో అంటే అసలు యాక్చువల్ గా మనది కాదు, తెలంగాణకు ప్రపోజ్ చేస్తారు. ఓకే సార్, మంది కాదు తెలంగాణకు ప్రపోజ్ చేస్తారు. తెలంగాణకు ప్రపోజ్ చేస్తే తెలంగాణ గవర్నమెంట్ ఇన్ టైమ్ లో వాళ్ళకి ఏంటంటే ల్యాండ్ అలాట్ చేయలేదు. ఓకే సార్, ల్యాండ్ అలాట్ చేయలేదు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఆంధ్రాలో అన్న మనం ల్యాండ్ తీసుకోవాలి. ల్యాండ్ తీసుకుని ముందు ఎందుకంటే మనకు ఆల్రెడీ ఆంధ్రాలో ఒక నావల్ డిపో విశాఖపట్నం. ఓకే సార్, వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళకి నేవీకి, ఎందుకంటే నేవీ తెలంగాణకు సంబంధం లేదు కారణం సముద్రం ఒకటి లేదు. సరే మన దాంట్లోనే అనుకున్న ప్రకారం వాళ్ళు ఏం సరే అలాగే తెలంగాణకి దగ్గరగా ఉంటారు కాబట్టి ఇప్పుడు ప్లేన్ ఏరియాస్ లో ఈ ల్యాండ్ తీసుకోవాలంటే కోట్లోకి వెళ్ళిపోయింది. లక్షల కోట్లే కదా ఎకరాలు. మళ్ళీ గవర్నమెంట్ కి ఇబ్బంది వస్తుంది కాబట్టి ఫారెస్ట్ ఏరియాలోనే మనం తీసుకున్నట్లయితే అక్కడ ఒక మంచి డిపో వస్తుంది. లోకల్ ఉన్నటువంటి పీపుల్ కి ఏంటంటే ఎంప్లాయ్మెంట్ వస్తుంది. దాంతో ఏంటంటే ఏరియా డెవలప్ అవుతుంది. ఎందుకంటే కొన్ని 100 కుటుంబాలు అంటే అది పర్యావరణానికి ఇబ్బంది. కొంతమంది వ్యతిరేకిస్తా ఉన్నారు. రసాయనాలు కానీ అవేమి తయారు చేయరు. వాళ్ళు ఏంటంటే వారికి సంబంధించినటువంటి యంత్ర పరికరాలు మాత్రం తయారు చేస్తారు. ఓకే సార్, అది తయారు చేసి స్టోర్ చేసుకుంటారు. ఈ స్టోర్ చేసుకున్నది మళ్ళీ ఎక్కడికి మనం వాళ్ళు ఇచ్చుకోవాలంటే విశాఖపట్నానికి పంపించుకోవాలి. అప్పుడు కూడా ఏం కావాలంటే కంపల్సరీగా వాళ్ళకి ట్రైన్ కావాలి. ఎందుకంటే అవి బై రోడ్ తీసుకెళ్ళడానికి వాళ్ళకి సేఫ్ గా సెక్యూర్డ్ అనేటువంటిది కాదు కాబట్టి కావాలి. అదో ప్రపోజల్. దాన్ని కూడా బేస్ చేసుకుని ఏమైనా సరే ఇక్కడ లైన్ స్టార్ట్ చేసుకోవాలి.
అని వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చెప్తున్నారు April 1st. ఇది కూడా మీకు ఇన్ఫర్మేషన్ నేనే పెట్టా ఫస్ట్. అది అవును సార్, అవును, నేను చూసా. అందరూ మొదలెట్టారు, మా ఎంపీ గారు తెచ్చారు, లేకపోతే రాజమండ్రి ఎంపీ గారు. అవునవును, నేను అది కూడా నాకు 3 రోజుల ముందు. అంటే ఈ రోజుల్లో పాలిటిక్స్ మాట్లాడాలంటే సార్, నిజంగా ఎంపీ గానీ ఎమ్మెల్యే గారు కానీ చేస్తుంటే అది ఫస్ట్ నుంచి భజన చేస్తూనే ఉంటారు, అది లేదు సోషల్ మీడియాలో. అది కానీ అది అనౌన్స్ మీరు స్టేటస్ పెట్టారు, నేను చూసా. అది అనౌన్స్ చేసిన తర్వాత అందరూ ఆ పోస్టులు పెట్టడం జరిగింది. అశ్వారపేటలో వార్తా విలేకరి గారు దాని మీద నాలాగే ఆయన కూడా ఈ పోరాటంలో ఉన్నారు. ఓకే సార్, వార్తా విలేకరి గారు, వార్తా విలేకరి పివి నరసింహారావు గారు. పివి నరసింహారావు గారి పేరు. ఆయన చాలా ఇంట్రెస్ట్ ఉంటాడు. ఆయన నాలాగా ఏంటంటే నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్, నా వీడియోస్ అవి ఆయన న్యూస్ రాయడం, ఆయన దగ్గర ఉన్నట్టు మాకు షేర్ చేయడం చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఆయన నుంచి వచ్చిన ఫస్ట్ ఇన్ఫర్మేషన్, సార్ ఆల్రెడీ డిసైడ్ అయ్యారు, సౌత్ సెంట్రల్ రైల్వేకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే ముందు భూమి పూజ స్టార్ట్ చేయండి. భూమి పూజ స్టార్ట్ చేసేస్తే సత్తుపల్లిలో ఆల్రెడీ లైన్ ఎక్కడండి అక్కడ భూమి పూజ స్టార్ట్ చేస్తే ముందు తెలంగాణ స్టార్ట్ చేసేద్దాం, తర్వాత ఏంటంటే ఆంధ్ర ఆ ల్యాండ్ ఎందుకంటే ఆల్రెడీ లైన్ క్లియర్ వేసేసారు వాళ్ళు. వాళ్ళ ఏరియల్ ప్రకారం ఏంటంటే లైన్ కూడా వాళ్ళు అలైన్మెంట్ ఇచ్చారు కాబట్టి ఇక పనులు మొదలు పెట్టేద్దాం అనేటువంటి ఉద్దేశంలో వాళ్ళు వచ్చారు. ఆ ఇన్ఫర్మేషన్ ఆయన ఏమన్నారంటే, సార్ కొద్దిగా నా పేపర్ లో పబ్లిష్ అయ్యి ఫస్ట్ వీకే పెడతాను. అప్పుడు నేను ఆయన పబ్లిష్ అయ్యంగానే ఆ రోజు పెట్టాను. ఆ రోజు మధ్యాహ్నం స్టార్ట్ అయిపోయింది. అది ఎవరు చేశారేంటి, ఎందుకంటే ఎంపీ గారు కృషి కూడా చాలా సార్లు పార్లమెంట్ లో మాట్లాడారు, చాలా సార్లు రైల్వే మినిస్టర్ కూడా కలిసారు. ఇది ఒకళ్ళు ఇదనే కాదు, అందరూ కష్టపడితేనే కదా నీడ్ అయింది. ఇప్పుడు భద్రాచలం కొవ్వూరు రైల్వే నీడ్ గవర్నమెంట్ మనకు కాదు, వాళ్ళ నేవల్ డిపో కట్టుకుని అక్కడ నుంచి ఏంటంటే టీ నరసాపురం దగ్గర ఒక పాయింట్ పెట్టుకుని రోడ్ ఫామ్ చేసుకుని అక్కడ టీ నరసాపురం పాయింట్ అంటే సార్ రైల్వే లైన్ టీ నరసాపురం మండలం నుంచి వస్తుంది. రైల్వే లైన్ కనెక్ట్ చేస్తారా? సేమ్ గ్రీన్ ఫీల్డ్ హైవే ఎలా వచ్చిందో దాని సైమెంటైన్స్ వస్తుంది. మక్కినవారిగూడెం దగ్గర టీ నరసాపురం మండలంలో ఎంటర్ అవుతుంది మనకి. ఓకే సార్, అద్దలపూడి మండలం చాలా కొద్ది దూరం, తెలంగాణ బార్డర్ మనకి. మక్కినవారిగూడెం నుంచి నెక్స్ట్ ఏంటంటే జంగారెడ్డి మండలం ఎంటర్, కోయిలగూడ మండలం, దేవరపల్లి మండలం నుంచి డైరెక్ట్ ఏంటంటే కొవ్వూరు లైన్ అలా వస్తుంది. కాబట్టి వాళ్ళు ఏంటంటే దగ్గర పాయింట్ చూసుకున్నారు. మళ్ళీ జంగారెడ్డి అంటే ఎన్ని కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి కాబట్టి దగ్గరికి ఒక పాయింట్ చూసుకుని అక్కడ ఒక స్టేషన్ ఏదో పెట్టుకుని వాళ్ళు అక్కడ లోడింగ్ అన్లోడింగ్ అక్కడ చేసుకుంటారు. అంటే వాళ్ళకి వచ్చే తింపుకోవడానికి లేదా అక్కడ నుంచి అప్లోడ్ చేయడానికి ఇవన్నీ ఆల్రెడీ ప్రపోజల్స్ స్టార్ట్ అయ్యాయి. కోరుకుంటున్నాం ఇప్పటికైనా సరే ఏంటంటే పనులు ఏదో రకంగా ప్రారంభమైతే వాళ్ళు ఇస్తారు 2030 సంవత్సరానికి కంప్లీట్ అవ్వాలి. ఓకే సార్, ఇదైతే చెప్తున్నాను సాగరమాల డబ్బులన్నీ కూడా కూడా ఏంటంటే సాగరమాల ఇచ్చేస్తారు కాబట్టి ఇంకా స్టేట్ గవర్నమెంట్ సంబంధం లేదు. ల్యాండ్ వాళ్ళే చేసుకుంటారు, ల్యాండ్ కూడా వాళ్ళ ల్యాండ్ ఎక్విజిషన్ కూడా అంటే ఇక్కడ కలెక్టర్ గారి ద్వారానే చేస్తారు. కానీ డబ్బులు మాత్రం ఏంటంటే ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ కి ఎలా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది, రైల్వే లైన్ కూడా సెంట్రల్ గవర్నమెంట్. గ్రీన్ ఫీల్డ్ కి ల్యాండ్ ఎక్విజిషన్ కి వెళ్ళారా సార్? సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్విజిషన్ సెంట్రల్ గవర్నమెంట్. ఇక్కడ మిస్కమ్యూనికేషన్ నడుస్తుంది. యాక్చువల్గా స్టేట్ గవర్నమెంట్ ఎక్వైర్ చేసి ఇచ్చింది ల్యాండ్ అని చెప్పి సంబంధం లేదు, కలెక్టర్ గారు ఇస్తారు. ఓకే సార్, ఏదైనా సార్ సెంట్రల్ ఇప్పుడు కలెక్టర్ అనేటువంటి వ్యక్తి స్టేట్ గవర్నమెంట్ కి ఆయన ప్రతినిధి, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆయన ఏం చేస్తారంటే కింద జాయింట్ కలెక్టర్ పెట్టుకుని ఆ జాయింట్ కలెక్టర్ ఆఫీసర్ గా పెట్టుకుని చేస్తారు ల్యాండ్. నిధులన్నీ కూడా భారతీమాల ప్రాజెక్ట్. స్టేట్ గవర్నమెంట్ కి ఈ యొక్క గ్రీన్ ఫీల్డ్ హైవే కి ఏ రకమైన సంబంధము లేదు. ప్రతి పైసా కూడా భారతీమాల ప్రాజెక్ట్ నుంచి వచ్చినాయి, అంతే తప్ప వేరే ఏమీ కాదు. కానీ ఇక్కడ కూడా చాలా అన్యాయాలు జరిగినాయి. గ్రీన్ ఫీల్డ్ అలైన్మెంట్ మార్పిచ్చారు, అది ఎవరు మార్పిచ్చారు ఎవరు చేయించారు నేను చెప్పను. ఇదే పుట్లగట్లగూడెం దగ్గర ఆ గ్రీన్ ఫీల్డ్ కి సంబంధించినటువంటి హైవేకి సంబంధించి సుమారుగా ఒక 150 ఎకరాల దాకా ఎక్వైర్ చేసి ఇక్కడే పార్కింగ్. ఓకే, దేవరపల్లి దగ్గర దానికంటే అందులోనే అమ్యూజ్మెంట్ పార్క్స్ వస్తాయి, గార్డెన్స్ వస్తాయి, రెస్ట్ రూమ్స్ వస్తాయి. లాంగ్ వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి డ్రైవర్స్ కానీ ప్రయాణికులు కానీ రెస్ట్ రూమ్స్, రెస్టారెంట్స్ ఇక్కడ పొటెన్షియల్ గా మనకి పక్కన ఉన్నట్టు మధ్యాంజనేయ స్వామి టెంపుల్ ఎంత బాగా డెవలప్ అయినంటే అది లేకోకుండా గొడవ పెడితే నితిన్ గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళి కూడా ఆపారు. ఆయన ఏమన్నాడంటే మాకెందుకు, మీకు అవసరం లేనప్పుడు మాకెందుకు, లైన్ వేసేయమని రోడ్డు వరకు మాత్రం తీసుకుంది. ఇవే కొన్ని ఇబ్బంది కలిగించే బాధ కలిగించే ఏంటంటే ఈ ప్రాంతంలో జరిగే ఏంటంటే ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటివి చేయడం వల్ల నిజంగా అక్కడ జరిగితే ఎంత ఎంప్లాయ్మెంట్ వస్తుంది జంగారెడ్డి ప్రాంతం. అవును సార్, ఆ ప్రాంతం ఎంత బాగా మొత్తం మారిపోద్ది, ముఖ చిత్రం మారిపోద్ది. ఇది గ్రీన్ ఫీల్డ్ అనేటువంటిది ఫస్ట్ ఎవరికి తెలియదు, అది కూడా బయటెట్టింది నేనే ఒక వీడియో చేసి. గ్రీన్ ఫీల్డ్ హైవే రాబోతుందంటే అవును సార్ అప్పుడు కూడా రైతులతో తిట్టించారు. ఇక్కడ రైతులు కూడా తిట్టారు, పెట్టారు. ఆయన నేను చెప్పాను తిట్లకి గుర్తుంది సార్. అది సమస్య లేదు ఏంటంటే ఒక ప్రాజెక్ట్ వస్తుంది, ఎందుకంటే అప్పుడు రోడ్లు ఛిద్రం అయిపోయింది. మనం రోడ్డు ఎక్కాలంటే చాలా ఘోరమైన పరిస్థితి, రాజమండ్రి వెళ్ళాలంటే నరకం. ఈ ఊరు ఎందుకంటే నేను చెప్పిన ఒక సంబంధం కూడా మా ఫ్రెండ్ కి సంబంధం పోయింది రోడ్డు గురించి, వాళ్ళ పాపకి ఇచ్చేటువంటి సంబంధం క్యాన్సిల్ చేసుకున్నారు.
ఎంత బాధ కలిగి చెప్పండి. అంటే మన ప్రాంతం మీద ఒక చిన్న చూపు వచ్చి అమ్మో జంగారెడ్డి వద్దు, హైదరాబాద్ వెళ్ళొచ్చేసి జంగారెడ్డి అనేది అన్న టైప్ ఏంటంటే ఇప్పటికి చూడండి ఎంతో దౌర్భాగ్య స్థితి అంటే 5 సంవత్సరాల నుంచి జంగారెడ్డి నుంచి ఏలూరు ఉన్నటువంటి రోడ్డు సింగిల్ లైన్ అండి. రోడ్డు పోయలేదు, సింగిల్ లైన్ పోయలేదు, రోడ్డు పోయలేదు, అది సింగిల్ లైన్ గా ఉండిపోయింది. తడికలపూడి వరకు చాలా హ్యాపీగా వస్తుంది కారు, అక్కడ నుంచి ఏంటంటే దెబ్బలు తగలమే కార్లు. అప్పుడు ఏమనిపిస్తుంది ప్రతి ఒక్క వ్యక్తికి బండి మీద వచ్చేవాడికైనా ఏమనిపిస్తుంది చెప్పండి. 5 సంవత్సరాల నుంచి ఇటు జర్నీ అంటేనే ఇష్టం ఉండదు. అది పరిస్థితి మన ప్రాంతాన్ని గురించి. ఒక్క రోడ్ చూపించండి, అంటే రోడ్ల గురించి మాట్లాడాలంటే అంటున్నారు కదా, ఒక రోడ్ నాకు తెలిసి అయితే దేవులపల్లి నుంచి ఒక 3 కిలోమీటర్ల రోడ్డు మాత్రం పోయడం తెలుసు నాకు, అంతే. అంతేనండి, అదే జరిగింది. ఏదైనా ఉందా? ఏం లేదు. ఒక జంగారెడ్డి నుంచి పంగిడిగూడ వెళ్ళాలంటే నరకం, ముట్టాయిగూడ వెళ్ళాలంటే నరకం, ఇక్కడ నుంచి మామూలుగా శ్రీనివాసపురం వెళ్ళాలంటే నరకం. ఏం చేశారు? ఏం రోడ్స్, మెయిన్ రోడ్ లేదు, మెయిన్ రోడ్ కూడా పాడైపోయి ఉంది. ఏలూరు నుంచి లింక్ ఎంత ఇంపార్టెంట్ అని రైల్ లైన్ కూడా రోడ్ పోయించుకోలేదు. అవును సార్, అదే అంటే యాక్చువల్ గా మొన్న పిల్లలు కూడా ఒక 2 చనిపోయారు సార్ రెఫరల్ రాయడం ద్వారా. అంటే యాక్చువల్ గా ఈ ముఖద్వారంగా ఉన్నటువంటి హాస్పిటల్ జంగారెడ్డి ఎంత ఎక్కడ నాకు తెలిసి కుక్కునూరు నుంచి లేదా పోలవరం నుంచి లేదా ఏలూరుపాడు నుంచి ఏదో జరుగుద్ది, యాక్సిడెంట్ అవ్వచ్చు లేదా ఎమర్జెన్సీ కేసు. జంగారెడ్డి తీసుకొస్తే జంగారెడ్డి హాస్పిటల్లో ఫస్ట్ ఎయిడ్ చేసి మళ్ళీ రెఫరల్ రాస్తే ఈ రోడ్లు లేవు, ఎన్ని ప్రాణాలు పోయి ఉంటాయి సార్ నిజంగా. సార్ ఈ విషయంలో అయితే అమలరాజు గారు నేను క్వశ్చన్ చెప్తాను. ఇది ఒకప్పుడు 8 పడకల 8 బెడెడ్ హాస్పిటల్. ఓకే సార్. రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఆయనతో ఉన్నటువంటి సంబంధాలతో ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులు రాంబాబు గారు కానీ గురునాథరావు గారు కానీ, అవును సార్, ఆయన ఒకసారి మామూలుగా ఏంటంటే ఈ యొక్క హాస్పిటల్ అప్గ్రేడేషన్ అడిగారు. ఓకే సార్. అప్గ్రేడేషన్ అడిగినప్పుడు 30 బెడెడ్ హాస్పిటల్, ఫస్ట్ హాస్పిటల్ 30 పడకల హాస్పిటల్ గా ఆయన శాంక్షన్ చేయడం జరిగింది. ఓకే సార్. 30 పడకల హాస్పిటల్ అయిపోయింది, ఇంకా రెడీ అన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారే రావడం, జంగారెడ్డి దాని ప్రారంభోత్సవానికి రావడం. అప్పుడు ఇంకా చెప్పారు ఇది 30 బెడెడ్ కూడా సరిపోదు, ఇదంతా సరౌండింగ్ మొత్తం ఏజెన్సీ ఏరియా, ఇది 100 కిలోమీటర్ల వరకు ఇదే హాస్పిటల్ అవుతుంది, సరిపోదు అన్నప్పుడు ఆయన దాన్ని 30 బెడెడ్ హాస్పిటల్ ని 100 బెడెడ్ హాస్పిటల్ చేసి రాజశేఖర రెడ్డి హాస్పిటల్ ఎదురుగా చూస్తున్నారు. పడకల ఆసుపత్రి అప్పట్లో ఈ ప్రాంతంలో ఎక్కడ లేదు. దురదృష్టవశాత్తు పేరుకు 100 పడకలు, ఇప్పటికి రావాల్సిన సఫిషియెంట్ స్టాఫ్ రాలా, రావాల్సినటువంటి యంత్ర పరికరాలు రాలా, 50 పడకల ఆసుపత్రి కంటే తక్కువ స్థాయి ఆసుపత్రి. దాని గురించి మాట్లాడిన వాళ్ళు లేరు, దాని గురించి పట్టించుకున్న లేరు. సఫిషియెంట్ గా ఉన్న హాస్పిటల్ సంబంధించిన స్ట్రెంత్ అన్ని తెచ్చుకోవాలి. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే ఎక్స్రే కూడా ఈ మధ్య కాలంలో ఏలూరు రాస్తారు. అవును సార్, ఎమర్జెన్సీ టైంలో రెఫరల్ అసలు ప్రతి దానికి బ్లడ్ ల్యాబ్ రాసి మేము ఇక్కడ ఏం చేసేది లేదు, రెఫర్ టు GCH హాస్పిటల్ ఏలూరు లేదా గుంటూరు లేదా విజయవాడ. ఈ లోపల ఎప్పుడు కూడా మీరు చూసుకోండి, కొన్ని ఈ మెడికల్ ఎమర్జెన్సీలో గోల్డెన్ అవర్ అంటారు. ఫస్ట్ అవర్ చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో గానీ వైద్యం అందితే మనిషి బతుకుతాడు. ఒక యాక్సిడెంట్ జరిగింది మన ప్రాంతంలో, తీసుకొచ్చి ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసి ఇక్కడ ఎక్విప్మెంట్ మీద అన్ని చేసేస్తే బతుకుతాడు. ఓకే సార్. వీళ్ళు ఇక్కడ రాగానే వెంటనే రాసి ఏలూరు అనేటప్పుడు ఈ గంట టైం ఏంటంటే ఈ రోడ్ లో ఇటుపడి వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పే శుభవార్త ఏంటంటే చచ్చిపోయాడు. అది జరుగుతుంది వాస్తవం సార్, అది చాలా ఘోరం అన్నమాట. అడిగే నాయకుడు లేడు. ఏంటి మా హాస్పిటల్ పరిస్థితి? ప్రతిదానికి గర్భిణీ స్త్రీలను కూడా ఇక్కడ నుంచి అక్కడికే పంపించారు, ఏలూరు పంపించారు. ఎక్కడో కుక్కునూరు నుంచి గర్భిణీ స్త్రీ ఇక్కడికి వచ్చి జాయిన్ అయితే ఇక్కడ అమ్మాయికి రక్తం లేదు, రక్తం ఎక్కించాలంటే ఎన్నో గొడవలు పెడితే తర్వాత బ్లడ్ బ్యాంక్స్ ఇవన్నీ ఇప్పుడు కొద్దిగా బెటర్ హాస్పిటల్ అయింది. ఈ ఏరియాకి ఏంటంటే మంచి హాస్పిటల్ గా కూడా ఇంకా పోరాడాలండి. రాజకీయ నాయకులు చేయాల్సింది చాలా చేయాల్సింది సార్. వీళ్ళ సర్వీస్ ఏంటంటే ఒక డిపార్ట్మెంట్ సెట్ అయి ఉండొచ్చు, పోరాడి తెచ్చుకోవాలి. మా ప్రాంతానికి ఎందుకు ఎవరు అదిగో మా హాస్పిటల్ ఎందుకు డెవలప్ చేయరు అడగడం అనేటువంటి లేదు. లేకపోవడం వల్ల ఈ రకమైన దౌర్భాగ్యం జంగారెడ్డి. ఇంకా సార్ ఇంకా మౌలిక వసతులపై మీ యొక్క ఉద్దేశం ఏంటంటే అంటే జంగారెడ్డికి ఇంకా ఏమి వస్తే బాగుంటది, మనకి ఏం కావాలి? నేను రీసెంట్ గా కూడా మీకు గుర్తుందో లేదో ఒక సంవత్సరం మెడికల్ కాలేజీ జంగారెడ్డికి అలాట్ చేయాలని కూడా నేనే స్టేట్మెంట్ ఇచ్చాను. ఓకే సార్. అప్పుడు ఇచ్చాను, నేను మాట్లాడాను. కారణం ఏంటంటే జంగారెడ్డి కంటే చిన్న ఊళ్ళకి గురజాల అని ఒక విలేజ్ ఉంటుంది గుంటూరు జిల్లాలో, గురజాలకు మెడికల్ కాలేజ్ ఇచ్చారు. ఓకే సార్. ఆడేరుకి మెడికల్ కాలేజ్ ఇచ్చారు. జంగారెడ్డి గురించి చేసుకుని తప్పేంటి? మనం ఇప్పుడు కొత్తగా జిల్లా ఏర్పాటు చేశారు. మన జిల్లాలో ఓన్లీ ఏలూరుకే ఉన్నాయి మెడికల్ కాలేజ్. అవును సార్. ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఉంది, గవర్నమెంట్ కాలేజ్ కూడా మళ్ళీ ఏలూరు ఇచ్చారు మొన్న. అది ఏ జంగారెడ్డి కూడా ఇస్తే నిజంగా కావాలండి ఇక్కడ, ఎందుకంటే ఏజెన్సీ ఏరియా దాన్ని తీసుకొచ్చి మనకు ముంపు మండలాలను తీసుకొచ్చి ఇంకో 2 మండలాలు యాడ్ చేశారు. అవును సార్. ట్రైబల్ ఏరియాలో వైద్యం అనేటువంటి చాలా ఇంపార్టెంట్. అవును సార్. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఆ ఏలూరుకి 2 మెడికల్ కాలేజ్, నేను అదే ఆ ఏలూరుకి ఇంకో మెడికల్ కాలేజ్ అండి, అదేదో మా జంగారెడ్డి ఇవ్వచ్చు.
ఆ జంగారెడ్డికి ఇస్తే ఇప్పుడు అంటే వాళ్ళు ఏమంటారంటే అక్కడ నాయకులు సమర్థులు, మీ వాళ్ళు అడిగేవాళ్ళు అదే ఇప్పుడు ఏదన్నా అడిగితే నన్ను తిట్టడం అవును సార్. అవసరమా, వీడికి ఎందుకు, అదేంటి నేనేమో నా కోసం ఇప్పుడు మెడికల్ కాలేజ్ రావడం వల్ల నాకేమైనా ఉపయోగం ఉందో చెప్పండి. అంతే కదా సార్. రైల్వే లైన్ రావడం కూడా నాకు ఏం ఉపయోగం లేదు. అది నెక్స్ట్ జనరేషన్ కే కానీ యాక్చువల్ గా ఏంటంటే మేము చదువుకుంటున్నప్పుడు రైలు వస్తే బాగుండదు, హైదరాబాద్ ఇలా వెళ్తా అనుకునేవాళ్ళు. అది పిల్లలకి అనుకున్న పిల్లలు కూడా లేదు. తర్వాత మనలో మునుమనల టైం కన్నా లైన్ అన్న వస్తే ఏం లేదండి. ఒక విషయం ఏంటంటే ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే రైల్వే రోడ్ వే అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్. ఓకే సార్. అవి ఏదైతే ఉంటాయి, ఇప్పుడు ఒక విజయవాడ తీసుకోండి, విజయవాడ అంత గొప్పగా డెవలప్ వ్యాపార కేంద్రం అయిందంటే దేశంలో ప్రతి మూల నుంచి ఒక రైలు విజయవాడ వస్తుంది. అవును సార్. ఆర్గ్మెంట్ తీసుకోండి కంపల్సరీగా రోడ్ రైల్ కంపల్సరీగా. విశాఖపట్నం తీసుకోండి, ఏది తీసుకుని గుంటూరు తీసుకోండి, ఎన్ని డెవలప్ అవడానికి ప్రధానమైన ఇప్పుడు తాడేపల్లిగూడెం తీసుకుంటాం. మన తాడేపల్లిగూడెం అంటే మంచి బిజినెస్ సెంటర్, ఉల్లిపాయ మార్కెట్ కానీ ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి రైల్వే సదుపాయం ఉంది. ఇప్పుడు ధాన్యం అంతా కూడా వెస్ట్ గోదావరిలో ఉన్న ధాన్యం ఇక్కడికి వెళ్ళాలన్నా మొత్తం టోటల్ ఏంటంటే తాడేపల్లిగూడెం వెళ్ళిపోవాలి ముందు. అక్కడే మొత్తం గోడౌన్స్. ఆ గోడౌన్స్ అక్కడ కట్టడం వల్ల కొన్ని వేల కుటుంబాలు ఆ గోడౌన్స్ మీద బతుకుతున్నాయి. అంటే కూలీల కింద జట్టు కార్మికులు అంటారు, చాలా మంది, చాలా ఫ్యామిలీస్ ఒక్కొక్కళ్ళు మనకంటే ఎక్కువ ఆదాయం వస్తుంది. కానీ అంత ఎంప్లాయ్మెంట్ ఎందుకు వచ్చింది అంటే రైల్వే ట్రాక్ ఉండటం వల్ల అక్కడ ఎఫ్సి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోడౌన్స్ వచ్చింది. గోడౌన్స్ అలా మనకు కూడా ఉంటే ఆ విధంగా ఏమవుతుందంటే రకరకాలుగా రైల్వే రోడ్ వే అనేటువంటిది పర్ఫెక్ట్ గా ఉంటే నిజంగా మీకు ఇప్పుడు చెప్తున్నాను. ఒకప్పుడు జంగారెడ్డి నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే నరకం చూసేవారు. రోజు రాత్రి బస్సు ఎక్కి పొద్దున్న దిగి పని చూసుకుని మళ్ళీ రాత్రి బస్సు ఎక్కి పొద్దున్న దిగే పరిస్థితి. నిజంగా గ్రీన్ ఫీల్డ్ హైవే అనేటువంటిది కానీ మనకి అందుబాటులోకి వస్తే టిఫిన్ చేసి ప్రశాంతంగా కారు వేసుకుని హైదరాబాద్ వెళ్ళి సాయంత్రం వరకు షాపింగ్ చేస్తున్న 6 గంటలు బయలుదేరి 10:30-11 ఇంటికి వచ్చి పడుకోవచ్చు. త్వరలో జరగబోతుంది, త్వరలో జరగబోతుంది. నేను చెప్తున్నాను, ఒక 1.5 year తర్వాత అందుబాటులోకి వస్తుంది. కేవలం వాళ్ళు యాక్సెస్ కంట్రోల్ లో వాళ్ళు ఇచ్చిన హైవే స్పీడ్ కూడా ఏమి ఇచ్చారండి. జంగారెడ్డి నుంచి సూర్యాపేట 2 గంటలు పడుతుంది. సూర్యాపేట నుంచి ఇంకా హైదరాబాదే 2.5 గంటలు. అంటే హైదరాబాద్ ఒక రకంగా ఎంత అంటే డిస్టెన్స్ ఎంత మారిపోలేదు. కానీ ఎప్పుడైతే మంచి హైవే వచ్చిందో ఈజీ యాక్సెస్ వచ్చింది. ఒక హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఒక ఎమర్జెన్సీలో వెళ్ళాలన్నా, ఒక మంచి పట్టణానికి వెళ్ళడానికి, అది ఇట్లా వైజాగ్ వెళ్ళడానికి అంటే ఒక రోజులో మనం ఆ ఊర్లో వెళ్ళేసి అక్కడ ఉన్న పంట రైతులకు ఉన్నటువంటి ఏదైతే ఇవన్నీ ఉన్నాయో పంటలు మార్కెటింగ్ పెరుగుతుంది. మార్కెటింగ్ అనేది ఈజీగా పెరుగుతుంది. ఇప్పుడు మనకి ఎక్కువగా ఏంటంటే మన ప్రాంతంలో కూరగాయలు ఎక్కువ పండిస్తున్నారు. ఈ తాడేపల్లి మార్కెట్ కు, ఏలూరు మార్కెట్ కు, రాజమండ్రి మార్కెట్ కి వెళ్ళవు. వాటికి ఉండే వేరే ఉన్నాయి సోర్స్. ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఈ ప్రాంతం పంట అంతా కూడా ఖమ్మం మార్కెట్ లో ఉంటాయి. అవును సార్. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, లారీల మీద వాటి మీద దొండకాయలు ఇవన్నీ వేసి బస్తాలు వెళ్తా ఉంటాయి. ఖమ్మం మన మెట్ట ప్రాంతానికి మెయిన్ మార్కెట్ ఖమ్మం. అది మిర్చి కానివ్వండి, దొండకాయ కానివ్వండి, ఇదంతా మిర్చి. ఇప్పుడు రోడ్లు ఆపుకుని పాపం లారీలు బతుకులాడుకుని వేసుకునే పరిస్థితి. నిజంగా మంచి హైవేస్ వచ్చింది. అవును సార్. ఒక వెహికల్ పెట్టుకుని అందరూ కలుపుకుని ఏంటంటే విత్ ఇన్ అవర్స్ లోపల వెళ్ళి మళ్ళీ తిరిగి చేసుకునేటువంటి పరిస్థితి. అంటే ఎప్పుడు కూడా ఒక ప్రాంతం డెవలప్ అవ్వాలంటే మౌలిక సదుపాయాలు, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాల్యూస్ అన్ని కంపల్సరీ కావాలి. అది ఇప్పుడు దేవుడి దైవాలు ఏంటంటే ఇంత కాలానికి ఒక మంచి ఎక్స్ప్రెస్ హైవే వచ్చింది. మీకు అది కూడా గొప్ప విషయం. ఇప్పుడు ఫస్ట్ ఎక్స్ప్రెస్ వే ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ టు ముంబై టు పూణే ఫస్ట్ ఎక్స్ప్రెస్ వే ఇండియాలో. ఆ విధంగా ఫస్ట్ మన సౌత్ ఇండియాలో ఫస్ట్ స్టార్ట్ అవబోతున్నటువంటి ఎక్స్ప్రెస్ హైవే గ్రీన్ ఫీల్డ్ హైవే. అంటే ఒక వైజాగ్ ని, హైదరాబాద్ ని దగ్గర చేయడం కోసం, అంటే మన గురించి కాకపోయినప్పటికీ కూడా మన ఎమర్జెన్సీకి ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఏంటంటే హైవే ఈజీగా వెళ్ళే పరిస్థితి. అదేవిధంగా రేపు ట్రైన్ వచ్చింది. ఇంకా ఇక్కడ మనకి జరిగే విషయం ఏంటంటే ఈ ట్రైన్ రావడం వల్ల చింతలపూడి, జంగారెడ్డి ప్రాంతంలో కోల్ మైన్ ఉంది. ఓకే సార్. అవునవును. అవి నెమ్మదిగా టీడీపీ గవర్నమెంట్ లో చేయాలి. ఎందుకంటే మనకి ఆంధ్రాకి కోల్ మైన్స్ లేవు. ఇప్పటికి మనం ఎవరి మీద ఆధారపడుతున్నాం అంటే తెలంగాణ మీద. అవును సార్. ఇప్పటికి మనకి VTPS విజయవాడకి కోల్ రావాలంటే మణుగూరు, కొత్తగూడెం నుంచే రావాలి. సొంత మైనింగ్ లేదు. కానీ ఇప్పుడు సొంత మైనింగ్ ఎక్కడ ఉందంటే నూజివీడు నుంచి స్టార్ట్ చేసుకుని చింతలపూడి మీదుగా జంగారెడ్డిలో మైసన్ కూడా ఎండింగ్ వరకు ఇదంతా కోల్. ఒక 10 years లో పక్వానికి వస్తుంది. అంటే వెలికి తీయడం ఇప్పటికి ఇంకా తయారవ్వలేదు. ఒక 10 years లో వస్తుంది. ఆ 10 years లో ఈ లైన్స్ అన్ని వస్తే మనకు కూడా ఆటోమేటిక్ గా ఏం జరుగుతుందంటే బొగ్గు, అది ఒక రకంగా ఏంటంటే చెడు ఉంది, మంచి ఉంది. అవును సార్. అవును. అప్పుడు పొల్యూషన్ వస్తుంది అనేటువంటి అది ఉంది. కానీ ఏంటంటే మీకు కొత్తగూడెం కానీ ఇప్పుడు సర్కిల్ చూస్తే ఫైనాన్షియల్ గా బాగా డెవలప్, చాలా మంది ఎంప్లాయీస్ వస్తారు. కొత్తగూడెం ఈ రోజున ఒక రకంగా హైదరాబాద్ లో కారణం ఏంటంటే డబ్బు ఉంది, అక్కడ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు ఖర్చు పెడతారు. అలా జంగారెడ్డి అంటూ ఇప్పుడు నేవల్ డిపో వస్తుంది. నేవల్ డిపో రావడం వల్ల ఆటోమేటిక్ ఏంటంటే వాళ్ళు ఎక్కడికి వస్తారు, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది కదా మనకి. అవును సార్. రాష్ట్ర విభజన జరగడం వల్ల లాభపడిన ప్రాంతం ఏదైనా ఉందంటే జంగారెడ్డి. ఎలా మీరు చెప్పగలరు? నేను చెప్పండి సార్. ఎలా 2 మండలాలు కలిసి మనకి 2 మండలాలు కలవడం, ఆ 2 మండలాలను మెర్జ్ చేసి తీసుకొచ్చి మళ్ళీ జంగారెడ్డి ప్రాంతంలో పెట్టి జనాభా విపరీతంగా పెరిగి ఇప్పుడు సుమారుగా ఏంటంటే
2,000 కుటుంబాలు మన తాడువేలు రిహాబిలిటెడ్, అంటే నాన్ ట్రైబ్ వాళ్ళంతా. అవును సార్, అవును. ట్రైబ్ అంతా తీసుకొచ్చి జీలిమిల్లి సరౌండింగ్, బుట్టాయిగూడెం సరౌండింగ్ లోనే పెట్టారు. వీళ్ళందరూ తెల్లారులేస్తే మళ్ళీ ఎక్కడికి రావాలి? ఒక ఎడ్యుకేషన్ పరంగా చూసుకోండి, జంగారెడ్డి రావాలి. ఒక పట్టణం వెళ్ళాలంటే జంగారెడ్డి. అంతే. ఈ ఈక్వేషన్ నాకు ఎలా తెలిసిందంటే, చంద్ర బ్రదర్స్ అనేటువంటిది పెడుతున్నప్పుడు చూసినప్పుడు లాయర్ గారు నాతో మాట్లాడారు. ఏదో కొద్ది వాళ్ళ టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది సైట్ విషయం. ఓకే సార్. నేను మామూలుగా అడిగేసాను, ఈ ఊర్లో చందన బ్రదర్స్ ఏంటి సార్, మా ఊళ్ళో పొటెన్షియల్ ఉందా లేదా అని మీరు అడిగారు. మా వాళ్ళు పెట్టాలంటే 10 సంవత్సరాలకి ఆలోచన చేసి పెడతారు. మీ ఊర్లో ఎక్కడో 2,000 గ్రామ కుటుంబాలు వస్తున్నాయంట, అందులో అన్ని మొత్తం మండలాలన్నీ కలిపి మీ ప్రాంతానికి వచ్చినాయి. అదంతా కలిపితే ఎస్టాబ్లిష్ చేసుకుని మా వాళ్ళు ఏంటంటే అక్కడ పెట్టారు. వాళ్ళు పెట్టడం తర్వాత ఇంకొకళ్ళు వచ్చి ఇంకొకళ్ళు పెట్టేసారు. అవును సార్. వాళ్ళకి ఖాళీ ఉండలేదు. ఒకప్పటికి ఇప్పుడు చూడండి, మనం సాయంత్రం రోడ్డు దాటితే కష్టమైన పరిస్థితి వచ్చింది జంగారెడ్డి. అవును సార్. బండి మీద డెవలప్మెంట్ స్టార్ట్ అయింది, ఎందుకంటే జనాభా పెరిగారు. రాష్ట్ర విభజన తర్వాత 2 మండలాలు రావడం, వాళ్ళంతా కూడా ఇక్కడికే రావడం, అన్ని రకాలుగా కూడా. అందులో భాగంగా పోలవరం కూడా మనకు ఉపయోగపడింది. ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత వాళ్ళంతా ఇక్కడికి రావడం లేట్ అయింది, కానీ ఆ పోలవరం కూడా పూర్తయి చింతలపూడి సంబంధించి ఎత్తుపోతలు కూడా పూర్తి అయితే. అవును. అసలు ఈ ప్రాంతం ఏంటంటే మెట్ట ప్రాంతం అని ఎవడ మాట్లాడటానికి సరిపోదు. అవును సార్. కారణం ఏంటంటే డెల్టా ప్రాంతం కంటే మంచి ప్రాంతం అయిపోతుంది. అవును సార్. చింతలపూడికి సంబంధించిన కెనాల్ మన ఎర్రకాలు ప్రాజెక్ట్ పై నుంచి వెళ్తుంది. ఓకే సార్. లింక్ కాలువ ఎర్రకాలు సరిపోతుంది. 365 రోజులు సఫిషియెంట్ స్టోరేజ్. అంత స్టోరేజ్ వాటర్ అయినప్పుడు గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరుగుతుంది. మనకి ఇప్పుడు మోటార్స్ ఏం ఫెయిల్ అవ్వవు, మనకి ఏంటంటే సఫిషియెంట్ గా వాటర్ ఉంది. ఎప్పుడైతే ఈ ప్రాంతానికి ఏంటంటే ఇరిగేషన్ కూడా వచ్చిందో, ఈ కమర్షియల్ క్రాప్స్ వదిలేస్తారు. ఓకే సార్. ఇప్పుడు ఏంటంటే నీళ్లు లేకుండా పండించే పంటలు ఉన్నాయి. అవునవును సార్. అవును. అవన్నీ మనం డెల్టా లాగా ఏంటంటే ఎక్కడ చూసినా పచ్చగా. మీ నాగులగూడెం ప్రాంతాన్ని కూడా ఎర్రకాలం ఎలా తయారైపోయిందో మొత్తం ఈ ఏరియా అంతా కూడా ఆ రకంగా తయారు. ఇవి రావాలి, కంపల్సరీ ప్రాజెక్ట్స్ రావాలి, రోడ్స్ రావాలి. అదే నాకు వాళ్ళ కళ కూడా ఏంటంటే ప్రాంతం అభివృద్ధి చెందాలి. ఎందుకంటే మీకు ఒక క్వశ్చన్ చెప్తాను, మన ప్రాంతం మీద మీకు ఎప్పుడన్నా, నేను బయట చదువుకున్నాను ఆంధ్ర యూనివర్సిటీలో, మీ దేవుడు అంటే జంగారెడ్డి అంటే అమ్మో పులులు ఉంటాయా సింహాలు ఉంటాయా అని ఇదేంటి ఇలా ఆడుతున్నారంటే, మీ బస్సు మీద జింక ఉంటుంది కదా, మన వైజాగ్ బస్సు వచ్చేది, అప్పుడు బస్సు మీద జంగారెడ్డి డిపో జింక బొమ్మ ఉండేది. అది చూసేవారు, అది జింకలు కూడా వేసి ఉంటాయి కదా మీ బస్సు మీద అన్నారు. అంటే బయట ఈ ప్రాంతం మీద ఒక ఉన్నది ఏంటంటే, అమ్మో అది అడవి ప్రాంతం, అక్కడ చాలా కష్టం. తర్వాత అదే ఫ్రెండ్స్ వచ్చారు మా ఇంటికి వచ్చినప్పుడు, ఏంటి ఊరు ఎంత ఉందా, మనమేమో ఏదో చిన్న పల్లెటూరు అనుకున్నాం. అంచేత ఏంటంటే ఇప్పుడు తెలిసింది, ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే మనకి కమ్యూనికేషన్స్ అనేవి డెవలప్ అయినాయి, ఆటోమేటిక్ ఏంటంటే మన ప్రాంతం కూడా నష్టం. ఇంకేంటంటే కొద్దిగా ఎడ్యుకేషన్ పరంగా మైనస్ లోకి వెళ్ళి. ఓకే సార్. ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చినాయి, బాగున్నాయి, ఇక్కడ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఉందనుకుంటే 2 ఇంజనీరింగ్ కాలేజ్ పోయినాయి. అవును సార్. సరైన కాలేజెస్ డిగ్రీ వరకు, ఇంటర్మీడియట్ వరకు జంగారెడ్డిలో ఉంది. కానీ మేము కోరుకుంటుంది ఏంటంటే ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఏరియాకి రావాలి. ఓకే సార్. ఒక అనుకున్నట్టుగా మెడికల్ కాలేజ్ కూడా, మెడికల్ ఇంజనీరింగ్ ప్రజలకు ఉపయోగపడుతుంది. అవును సార్. ప్రజలకు మెయిన్ మెడికల్ కాలేజ్ వస్తే ఏంటంటే సుమారుగా ఏంటంటే 500 పడకల 500 నుంచి 1000 పడకల వరకు ఏంటంటే హాస్పిటల్ వస్తుంది. అవును. అదేంటంటే అందరూ ఎప్పుడైతే ప్రజలు పెరుగుతూ ఉంటారో ఆటోమేటిక్ గా పెంచుకుంటారు, కంపల్సరీ పెరుగుద్ది. ఇంకొక 10 సంవత్సరాల తర్వాత జంగారెడ్డి ఈ జంగారెడ్డి కాదు, ఎందుకంటే అంత ఎస్టాబ్లిష్మెంట్ అవడానికి అవకాశం ఉంది ఈ రోజున ఒకే ఒక్క ఊరికి. అంటే ఇప్పటికైనా జంగారెడ్డి నియోజకవర్గం అయ్యే పరిస్థితి ఉందంటారా? మనకి యాక్చువల్ గా అయితే 2026 సంవత్సరానికి డీలిమిటేషన్ చేయాలి. కానీ అది లేట్ అవుతుంది. ఎందుకు లేట్ అవుతుందంటే ఈ 2020 తర్వాత జనాభా లెక్కలు తీయలేదు. కోవిడ్ అవడంతో ఇప్పటికీ తీయలేదు. వాళ్ళు ఏమంటున్నారంటే నెక్స్ట్ ఇయర్ ఎప్పుడో పాపులేషన్ సెన్సస్ తీసిన తర్వాత 2030 కానీ 2031లో మళ్ళీ డీలిమిటేషన్ చేస్తాం అన్నారు. డీలిమిటేషన్ చేసినప్పుడు కంపల్సరీగా జంగారెడ్డి ఒక నియోజకవర్గం అయిపోతుంది. ఓకే సార్. ఎందుకంటే ఎక్కువ జనాభా ఉంది, ఒక 3 మండలాలతో అప్పుడు జనరల్ అయ్యే అవకాశం. జనరల్ ఈజీగా అవుతుంది, ఎందుకంటే 3 మండలాలు. అది కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం, కామరకోట, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం, టీ నర్సాపురం. ఓకే సార్. ఈ 3 డిసైడ్ అవుతుంది. ఓన్లీ 3 మండలాలు సరిపోతుంది. ఇప్పుడు అన్ని 4 మండలాలు ఉన్నాయి. కానీ జంగారెడ్డి టౌన్ పాపులేషన్ పెరిగింది, మండల పాపులేషన్ కూడా ఈ చల్లవరగూడెం ఏరియా పెరగడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్ ఏంటంటే 2 మండలాలకు సమానమైనటువంటిది జంగారెడ్డిలో ఉంది. ఒక 3 మండలాలతోటి కాన్స్టిట్యున్సీ అయిపోతుంది. దాని బేసిక్ మీద గవర్నమెంట్ కూడా డిసైడ్ అయింది కూడా ఏంటంటే ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారు. కాన్స్టిట్యున్సీ ఈసారి కంపల్సరీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు V5 ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు V5 న్యూస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.